దేశవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మ సామాజిక వర్గానికి చెందిన వారిని అన్ని రంగాలలో బలోపేతం చేస్తామని ఇండియన్ విశ్వకర్మ ఆఫీసర్స్, బిజినెస్ మెన్ మరియు ప్రొఫెషనల్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు బిఎన్వి రాజశేఖర్ అన్నారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఆయన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఉన్న విశ్వకర్మ కేంద్ర కమిటీ నాయకులు కొల్లోజు ప్రసాద్ నివాసంలో ఇండియా జ్యోతి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. విశ్వకర్మల అభివృద్ధి కోసం ఇటీవల ఢిల్లీలో విశ్వకర్మల జాతీయ సమావేశం జరిగిందని అన్నారు. ఈ సమావేశం నందు పలు తీర్మానాలను చేయడం జరిగిందని రాజశేఖర్ తెలిపారు. ఈ తీర్మానాలను ప్రచారం చేస్తూ విశ్వకర్మల జాతిని చైతన్యవంతులు చేసేందుకు తాను దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నానని అన్నారు. దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మంది విశ్వకర్మలు ఉన్నారని, కానీ ఇంతవరకు చట్టసభల్లో వారికి ప్రాతినిధ్యం లేదని అన్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వారిని చైతన్యవంతులు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. సంస్థ జాతీయ ఉపాధ్యక్షులు కొల్లోజు ప్రసాద్ మాట్లాడుతూ త్వరలోనే విశ్వకర్మలను రాజకీయంగా చైతన్యవంతులను చేసేందుకు నియోజకవర్గాల వారీగా రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. విశ్వకర్మలను ఆయా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారని అన్నారు. రాజ్యాంగబద్ధంగా విశ్వకర్మలకు రావాల్సిన అన్నింటినీ సాధించుకుంటామని, త్వరలోనే దేశం నడిబొడ్డులో పెద్ద ఎత్తున విశ్వకర్మల సింహ గర్జనను నిర్వహించబోతున్నామని కొల్లోజు ప్రసాద్ తెలిపారు. అలాగే సంస్థ ఆంధ్రప్రదేశ్ సర్కింగ్ ప్రెసిడెంట్ కె బంగారాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో విశ్వకర్మలను బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం విశ్వకర్మ నాయకులను కొల్లోజు ప్రసాద్ ఘనంగా సత్కరించి మెమెంటోలను అందజేశారు. ఇండియా జ్యోతి ప్రేక్షకులకి అందరికీ మా నమస్కారాలు. నా పేరు బిఎన్వి రాజశేఖర్. నేను హైదరాబాద్ నుంచి ఇవాళ పిడుగురాళ్ళు వచ్చాను. నేను ఇండియన్ విశ్వకర్మ ఆఫీసర్స్, బిజినెస్ మెన్ అండ్ ప్రొఫెషనల్ ఫౌండేషన్ నేషనల్ ప్రెసిడెంట్ని. మేము 28వ తారీఖు నాడు జనవరి 28, 2024 హోటల్ లీలా ప్యాలెస్ ఢిల్లీలో ఒక ఆల్ ఇండియా విశ్వకర్మ కాన్ఫరెన్స్, నేషనల్ విశ్వకర్మ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాము. దాని అనుగుణంగా తీసుకున్న తీర్మానాల ప్రకారం మేము దేశమంతా పర్యటిస్తూ మా ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేసుకుంటూ విశ్వకర్మ కమ్యూనిటీని ఉన్నత స్థానంలో తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాము. దాని యొక్క ప్రభావం ప్రకారం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ముఖ్యంగా నేను తెలియజేసుకున్నది ఏంటంటే, విశ్వకర్మలు దేశవ్యాప్తంగా 9.5 కోట్ల పైన ఉన్నారు. కానీ వాళ్ళకి 545 పార్లమెంటు స్థానాల్లో కానీ, 245 అసెంబ్లీ 245 రాజ్యసభ సీట్లలో కానీ, 4025 పైచిలకు అసెంబ్లీ సీట్స్లో కానీ ప్రవేశం లేదు. ఇది చాలా చాలా దుఃఖకారకమైన అంశం. అంటే విశ్వకర్మలు ఎక్కువగా రాజకీయ తర్వాత వ్యాపార సంబంధాల్లో చాలా వెనుకబడి ఉన్నారు. విశ్వకర్మలు ఎక్కువ కూడా పొట్ట చేతి పట్టుకొని ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ చేతి వృత్తుల మీద జీవిస్తున్నారు. ఈ విధానం పోవాలని ఆల్ ఇండియా విశ్వకర్మ, ఇండియన్ విశ్వకర్మ ఆఫీసర్స్, బిజినెస్ మెన్ ప్రొఫెషనల్ ఫౌండేషన్ వాళ్ళు దేశవ్యాప్తంగా విశ్వకర్మలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకి నాగరిక సివిలైజేషన్ బెనిఫిట్స్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నారు గత 15 సంవత్సరాల నుంచి. ఆల్ ఇండియా విశ్వకర్మ ఐఏఎస్ ఐపీఎస్ ఆర్గనైజేషన్స్, మళ్ళీ బిజినెస్ మెన్స్, మళ్ళీ దాంతోపాటు పొలిటికల్ పీపుల్ని అందరినీ కూడా ఏకం చేసి వాళ్ళ ఆలోచన శక్తిని తీసుకొచ్చింది. దానికి పర్యవసానంగా ఇండియా అంతా పర్యటిస్తూ ఉన్నాము. మాకున్న ప్రతి రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 25 లక్షలు ఉంటారు, తెలంగాణలో ఒక 20 లక్షలు ఉంటారు. అట్లా దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మంది ఉన్నప్పుడు పార్లమెంటులో విశ్వకర్మలు అనేది సమాజ నిర్మాణకర్తలు. వాళ్ళకి పార్లమెంటులో విశ్వకర్మ స్టాచ్యూ అనేది ఖచ్చితంగా ఉండి, విశ్వకర్మ ఖ్యాతి అంటే దేశ ప్రజల ఖ్యాతి. అంటే దేశ ప్రజల యొక్క ఆలోచనల్ని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని, కీర్తి ప్రతిష్టలని, నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం, ఇండియన్ గ్లోరీ కోసం విశ్వకర్మ జాతి చేసిన కృషి అమోఘం. దానిని మనము కరెక్ట్గా దేశమంతా తెలుసుకోవాలంటే పార్లమెంట్లో ఒక స్టాచ్యూ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ స్టాచ్యూ నిర్మాణం కోసం ప్రధానమంత్రి గారిని కలవాలని చెప్పేసి ఆలోచిస్తున్నాము. దాంతోపాటు ఏంటంటే, ఒక సివిల్ సర్వెంట్స్ పోస్టుల్లో 27% రిజర్వేషన్ ఉన్న ఓబీసీలో విశ్వకర్మలు 100 మంది మాత్రమే ఉన్నారు. 5,000 మంది ఐఏఎస్లు, 5,000 దాకా ఐపీఎస్లు, ఇతర సివిల్ సర్వెంట్ వర్గాల్లో విశ్వకర్మల పాత్ర చాలా తక్కువగా ఉంది. కాబట్టి దీనికి కారణం ఏంటంటే ఆర్థికపరమైన అసమానతలు. తర్వాత విశ్వకర్మలు సివిల్ సర్వెంట్ ఆఫీసర్లుగా
రాణించగల శక్తి ఉన్న దానివైపు ఆలోచన లేకపోవటం వల్ల వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడానికి కూడా కృషి చేస్తున్నాం. కాబట్టి పేద విశ్వకర్మలు నాలెడ్జ్ ఉండి ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇండియన్ విశ్వకర్మ ఆఫీసర్స్, బిజినెస్ మెన్, ప్రొఫెషనల్ ఫౌండేషన్ లిఫ్ట్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చి వాళ్ళని విద్యావంతులుగా తీర్చిదిద్దుతామని ఎటువంటి సందేహం లేకుండా మా ఆర్గనైజేషన్ చెప్తుంది. దీంతోపాటు జ్యుడిషియరీ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యే పిల్లలు మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా చేస్తాం. ఇంతేకాకుండా ఇండియాలో ఒక విశ్వకర్మల యొక్క సాంస్కృతిక కళా ప్రదర్శన ఒకటి 5 లక్షల మందితో విశ్వకర్మలు ఒక పెద్ద బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టాలని నిశ్చయం తీసుకున్నాం. దీనికి అనుసారంగా విశ్వకర్మలందరినీ దేశం మొత్తం కూడా చక్కగా ఒక ఆర్గనైజేషన్ చేసుకుంటూ అతి తొందరలో విశ్వకర్మలు అంటే హిందూ మత గురువులు, హిందూ మతానికి ఆ మత రూపకల్పనలోనూ, ఆ మత ఆచారాల్లోనూ, ఆ మత సంస్కృతి సాంప్రదాయంలోనూ, నేషనల్ ఇంటిగ్రిటీలోనూ విశ్వకర్మల పాత్ర చాలా పెద్ద గొప్ప పాత్రను ప్లే చేశారు. సో అటువంటి వ్యక్తులు ఈ రోజున సమాజంలో వెనుకబడి ఉండటానికి కావాల్సిన పరిస్థితుల వల్ల చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా ఆ వెనుకబడిన తాటుని తీసేవలసిన బాధ్యత విశ్వకర్మ జాతి మీద, హిందూ మతం మీద, దేశం మీద కూడా ఉంది. సో దానికోసం ఈ యొక్క వ్యవహారాలన్నింటినీ కూడా కరెక్ట్గా అధ్యయనం చేస్తారని సామాజిక సేవకుడు, వ్యాపారవేత్త, తర్వాత అయినటువంటి మా ప్రసాద్ గారిని మేము దీంట్లో నేషనల్ విశ్వకర్మ వైస్ ప్రెసిడెంట్గా నేను నియమించడం జరిగింది. ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి విశ్వకర్మల యొక్క స్థితిగతులు, ఆర్థిక అవసరాలు, తర్వాత మానసికపరమైన అంశాలు, విశ్వకర్మల యొక్క ఉన్నతి కోసం కృషి చేస్తానని మాకు చెప్పారు. అట్లనే ఆంధ్రప్రదేశ్ విభాగంలో బంగారు బాబుని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాం. అట్లనే మా సంస్థకి హానరీ ప్రెసిడెంట్గా మాకు కేఎస్ ప్రభాకర్ ఐఏఎస్ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు. ఇంకా అనేక కమిటీలు ఫామ్ చేసి విశ్వకర్మల యొక్క అభ్యున్నతి కోసం, విశ్వకర్మల యొక్క ఉన్నతి కోసం, విశ్వకర్మల యొక్క ఔన్నత్యాన్ని పెంచడం కోసం మా సంస్థ ఎప్పుడు ముందుండి నడిపిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దానికోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్న విశ్వకర్మ సంఘాలన్నింటినీ అసోసియేషన్ చేస్తూ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లతో అనుసంధానం అయిపోతూ మళ్ళీ దీంతోపాటు పొలిటికల్ను కలుపుకుంటూ, బాడా పారిశ్రామికతను కలుపుకుంటూ విశ్వకర్మలకు సంబంధించిన ఇండస్ట్రీస్ పెట్టి వాటిలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం కూడా మేము సంకల్పించాం. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మల ఇండస్ట్రీస్, చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ విశ్వకర్మలు ఉన్నాయి. కానీ దాంట్లో విశ్వకర్మల్ని ఉద్యోగాల్లో తీసుకోకపోవటం వల్ల ఆ పారిశ్రామికవేత్తల యొక్క వాళ్ళ యొక్క మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్తో మాట్లాడి విశ్వకర్మలకు కూడా కొంత ఉద్యోగాల్లో వాటా ఇవ్వాలి, ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇదే కాకుండా విశ్వకర్మాపురం అనే ఒక ప్రాంతంలో కొన్ని ఎకరాల ల్యాండ్లో మేము తీసుకొని విశ్వకర్మలకు కావాల్సిన పంచవృత్తుల యొక్క మూల కారణం, దేశానికి ప్రపంచానికి పంచవృత్తుల్ని వాళ్ళు తీసుకొచ్చిన విధానాలను ఇట్లాంటి అన్నిటి కూడా చేస్తున్నాం. దీంతోపాటు ఇటువంటి ఆ కార్యక్రమాలని, ఒక వినూత్నమైన కార్యక్రమాలని, ఫ్యూచర్లో డిబేట్లు కూడా నేషనల్ ఇండియన్ గ్లోరీ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇంటిగ్రేషన్, హిందూ టెంపుల్ ఆర్కిటెక్ట్స్ బికాజ్ ఆఫ్ విశ్వకర్మాస్. సో ఈ విశ్వకర్మ కమ్యూనిటీ ఇటువంటివి కూడా సోషల్ డిబేట్లో కూడా పాల్గొంటున్నాం. కాబట్టి ఆ ప్రాంతం ఆ యొక్క ఆలోచనలతో